Hello friends. Once again, ఈ వర్తమాని భవ బుక్ రీడింగ్ కి వెల్కమ్. సో ఈ రోజు మన క్వశ్చన్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఒక్కోసారి వర్తమాన క్షణం స్వీకరించలేని విధంగా భయంకరంగా లేదా అసహ్యంగా ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏమిస్తున్నారు అంటే అది ఉన్నదన్నట్లుగా ఉంటుంది. మనసు దాన్ని ఎలా వివిధ రకాలుగా చేస్తుందో గమనించండి. అంటే అది ఎలా ఉండాలో అలానే ఉంటుందన్నమాట. ఆ సిట్యుయేషను ఎలా ఉండాలో అలానే ఉంటుంది. దానికి ఉండాల్సిన అంటే మనం డిఫైన్ చేస్తున్నాము ఒక మైండ్ పరంగా. ఇది చెత్తగా ఉంది, ఇది మంచిగా ఉంది, ఇది భయంకరంగా ఉంది అని మనం డిఫైన్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఇప్పుడు నాకు ఒక సిట్యుయేషన్ చూస్తూ ఉన్నప్పుడు నాకొకలా అర్థమవుతుంది. ఇంకొకళ్ళకి ఇంకొకలా అర్థమవుతుంది. ఇంకొకళ్ళకి ఇంకొకలా అర్థమవుతుంది. నాకేమో చాలా ఇదసలు రాంగ్ అన్న విధంగా నాకర్థమవ్వచ్చు. ఇంకొకళ్ళకి వావ్! ఇట్స్ సో బ్యూటిఫుల్ అన్న విధంగా అర్థమవ్వచ్చు. ఇంకొకళ్ళకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించొచ్చు. అంటే లైక్ నేనెప్పుడు వినలేదే ఇటువంటి థింగ్స్ అన్న విధంగా కూడా అనిపించొచ్చు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ వేస్‌లో మనకర్థమవుతుంది. ఓకే. ఈ వివిధ రకాల ప్రక్రియ నిరంతరం ఎన్ ఎంచటంలో ఉంటూ బాధను, దుఃఖాన్ని ఎలా సృష్టిస్తుందో చూడండి. అంటే ఇక్కడ మన మైండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తుందనమాట. ఇది ఈ విధంగా ఉండాలి గదా! లేదు కదా! ఇలా కాదు కదా! అలా కాదు కదా! అని చెప్పి. సో, దానివల్ల ఏంటంటే తెలియకుండా మనం ఓకే. ఇది ఇలా కాదు. ఇది ఇలా బాగోదు అని జెప్పి మనం ఒక డెఫ్ డిఫై అంటే దాన్ని ఒక విధంగా డిఫైన్ చేసుకుంటూ ఉంటామనమాట. దానివల్ల మనకు తెలియకుండానే ఒక బాధ, దుఃఖం అలానే వాటిని మళ్ళీ ట్రై చేయకూడదు అన్న కొన్ని డెసిషన్స్ ఎవ్రీథింగ్ అలానే తీసుకుంటూ ఉంటామనమాట. మనస్సు చే మనసు చేసే చర్యను గమనించడం ద్వారా ఈ అవరోధం నుండి బయటపడి ప్రస్తుత క్షణాన్ని ఉండనిస్తారు. ఓకే. తద్వారా బాహ్య పరిస్థితుల నుండి ఆంతరింగిక స్వేచ్ఛను పొంది నిజమైన శాంత స్థితిని రుచి చూస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూసి అవసరమైతే లేదా సాధ్యపడితే చర్య తీసుకోండి. ఓకే. ఫస్ట్ ఏం చేయమంటున్నారు? అక్కడ అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది ఏంటి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. అబ్జర్వ్ చేస్తే మనం ఆ ప్రస్తుత క్షణం అన్న దాంట్లోకి వస్తాము. దాన్ని చూసే విధంగా అంటే ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసే విధంగా మనం చూడగలుగుతామనమాట. ఇఫ్ నాట్ అది అది తెలియకుండా ఏంటంటే మనకొక ఫ్రీడమ్ అనే దాన్ని కలుగజేస్తుంది. ఓకే. సో, ఆహ్, అలానే లేదు ఆ టైంలో కూడా మనం దాన్ని చేయలేకపోతున్నాము, లేదంటే బయటికి రాలేకపోతున్నాము అనేసంటే, దాన్ని ఇంకొక విధంగా మనం పరిష్కరించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, స్వీకరించండి. యాక్సెప్ట్ చేయండి. అదెలా ఉందో అలాగా. అంటే మనకి ఏ విధంగా థాట్ అనిపిస్తుందో, ఏ విధంగా మన మైండ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుందో, ఆ విధంగా స్వీకరించండి అంటున్నాం. తర్వాత చే తరువాతే చర్య తీసుకోండి. ప్రస్తుత క్షణం దేన్ని కలిగి ఉన్నా, దాన్ని మీరే ఎంచుకున్నట్లు స్వీకరించండి. ఎప్పుడు దానితో పాటే పని చేయండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రస్తుత క్షణం దేన్ని కలిగి ఉన్నా, దాన్ని మీరే ఎంచుకున్నట్లు స్వీకరించండి. అంటే ఈ క్షణంలో మనకి ఎటువంటి అనుభూతిని కలుగుతున్నా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నా ఆ సిట్యుయేషన్ అనేది దాన్ని మనమే, మనమే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి చేసుకున్నాము అన్నట్టు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారనమాట. సో, ఎప్పుడు కూడా దాంతో పాటే ఉండండి అనేసంటున్నారు. దానికి వ్యతిరేకంగా కాదు. అంటే ఇది నాకు నచ్చలేదు, చేయలేదు, ఇది కరెక్ట్ కాదు, నేను ఆలోచిస్తుంది, నేను చూస్తుంది కరెక్ట్ కాదు అని గిల్ట్ గాని, లేదంటే నేను దీని నుంచి బయటకొచ్చేయాలి అన్న కైండ్ ఆఫ్ అదర్ థాట్స్ కానీ లేకుండా దాన్ని యాస్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ అనేది చేయాలనమాట.
దాన్ని మీ మిత్రునిగా చేసుకోండి. శత్రువు కా శత్రువుగా కాదు. అంటే ఆ సిట్యుయేషన్ అనే దాన్ని ఏదైతే ఉందో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక మంచి ప్రేమపూర్వకమైన భావనతో దాని దగ్గరుండాలి. మనం ఒక ఫ్రెండ్‌ని ఎంత బాగా దగ్గరగా తీసుకుంటాం గదా! అంతే దగ్గరగా ఆ సిట్యుయేషన్‌ని గాని, ఆ థాట్‌ని గాని మనం తీసుకోగలగాలనమాట. ఇది అద్భుతక ఇది అద్భుతంగా మీరు పూర్తి జీవితాన్నే మార్చేస్తుంది. ఇలా గాని మనం చేయగలిగితే అంటే 1 ఆర్ 2 సిట్యుయేషన్స్ దీన్నిలా చేయగలిగితే చాలు. అప్పుడు మనం ఎ ఏంటి ఏం చేయాలి నెక్స్ట్ అన్న దాని మీద మనకి మంచి క్లారిటీ అనేది క్రియేట్ అవుతుంది. రైట్? సో, తెలియకుండా ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చే థింగ్స్ అన్న దాని మీద కూడా మనం తెలియకుండానే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తూ ఉంటామనమాట. నెక్స్ట్ పూర్వపు బాధ శరీరాన్ని కరిగించడం. మీరు ఈ క్షణంలోని శక్తికి చేరు చేరువ కాలేనంత వరకు మీరు అనుభవించే ప్రతి ఉద్వేగ తీవ్రత కూడా కొంత బాధను వెనుక మిగులుస్తుంది. ఓకే. ఎంతో కొంత. అంటే మనం ఇప్పుడు అనుకుంటాం నేను ఈ సిట్యుయేషన్స్, ఈ బాధలు దీని నుండి మనకున్న చిన్న చిన్న అండర్‌స్టాండింగ్స్ నుంచి నేను పూర్తిగా బయటకొచ్చేసాను అని అనుకుంటాం. కొన్ని కొన్ని సార్లు పూర్తిగా బయటకొచ్చేస్తాం. కొన్నిసార్లు మేబీ సమ్‌వేర్ ఆర్ ది అదర్ వే వి మే బి క్యారింగ్ దట్ పర్టిక్యులర్ థింగ్. సో, అటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో, తెలియకుండా మనం ఎంత బయటకొచ్చేసామని అనుకున్నా, అవి చిన్న మార్కనేది ఎప్పుడు మనలోనే ఉంచుతుందనమాట. సో, అది మనం ఏంటంటే, ఒక చిన్న బాధ అన్న దీంట్లోని ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. అంటే తెలియకుండా దానికి మనం అది మన లోపల ఆహ్, ఒక లివింగ్ బీయింగ్ లాగా పెరుగుతూ ఉంటుందనమాట. ఇది ఇంతకు ముందే పేరుకొని ఉన్న బాధతో కలిసిపోయి, మీ మనస్సులోను, శరీరంలోను బస చేస్తుంది. అంటే దీనికన్నా ముందు ఇంకేదో ఉండొచ్చు. ఆ 2 కలుస్తాయన్నమాట. దే విల్ బికమ్ మంచి ఫ్రెండ్స్. ఓకే. సో, అక్కడ కూడా ఫ్రెండ్స్ అవుతారన్నమాట. సో, ఎప్పుడైతే జాన్, జిగిరి ఫ్రెండ్స్‌లా ఉంటారో ఇంక వాళ్ళనెవరు విడదీయలేరు కదా! సో, దే విల్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. దాంతో పాటు మనం మనం చేర్చి ఇంకొన్ని థింగ్స్. ఓకే. సో, అవన్నీ ఎక్కడుంటాయి మన బాడీలోని మంచిగా ఒక ప్లేస్ అరేంజ్ చేసుకొని, వాటి ఇల్లులు కట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాయన్నమాట. ఇందులో మీరు చిన్నతనంలో ఈ ప్రపంచపు చైతన్య రాహిత్యం వలన పడిన బాధ కూడా ఇమిడి ఉంటుంది. మన చిన్నప్పుడు ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా సరే, అవి కూడా మనతో పాటు ఉంటాయన్నమాట. ఈ పేరుకుపోయిన బాధ మీ మనస్సును, శరీరాన్ని ఆధీనం చేసుకున్న ప్రతికూల శక్తి క్షేత్రం. ఓకే. ఆహ్, దీనివల్ల ఏంటంటే మన మనస్సు, శరీరం రెండిటిని దాని 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 టెరిటరీ అన్న దీంట్లోని సరెండర్ చేసుకొని ఉంచుకుంటదనమాట. సో, ఆ బాధనేది ఏ విధంగా ఇదవుతుందో పాపప్ అవుతుందో అదే విధంగా మన మైండ్‌లో థాట్స్ క్రియేట్ అవుతాయి. అలానే మన బాడీ అనేది కూడా రియాక్ట్ అవుతూ ఉంటుందనమాట. మీరు దాన్ని ఒక అదృశ్య వ్యక్తిగా చూడగలిగితే సత్యానికి అతి సన్నిహితులైనట్లే. ఇదే భావోద్వేగపు బాధా శరీరం. ఓకే. ఇది 2 దిశల్లో ఉంటుంది. నిద్రావస్థలోనూ చురుగ్గాను ఉంటుంది. ఒక బాధా శరీరం 90% కాలం నిద్రావస్థలోనే ఉంటుంది. కానీ బాగా దుఃఖితుడైన వ్యక్తిలో మాత్రం 100% ఆహ్, అంటే త్రూఔట్ ది ఇయర్స్ అలా లేచే ఉంటుందన్నమాట. పడుకోకుండా ఉంటుంది. అంటే దీంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనలోని ఈ మనస్సు, శరీరం దాంతో పాటు మనం ఈ దుఃఖం అనే దాన్ని ఏదైతే అలాగే అక్యుములేట్ చేసుకుంటూ వస్తున్నామో, అది ఒక బాధా శరీరంగా తయారవుతుందన్నమాట. ఆ బాధా శరీరం ఎలా ఉంటుంది? ఆహ్, కొన్ని చాలా వరకు 90% అది పడుకొనుంటుందంట. ఆహ్, మామూలుగా ఎవరికైతే అంత ఎఫెక్ట్ అనేది లేదు అన్నవాళ్ళు.
ఎవరైతే దాంట్లోని మునిగి తేలుతూ బాగా స్విమ్ చేస్తూ అలా ఇలా ఉన్న వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళలోని ఇది 24/7 365 డేస్ అలా యాక్టివ్‌గానే ఉంటుందనమాట. ఇంక వాళ్ళు కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా ఎప్పుడు కూడా దాన్ని అలా థింక్ చేస్తూ, దాంతోనే లివ్ చేస్తూ ఉంటారనమాట. ఏ విషయం అయినా సరే దాంతో కోరిలేట్ చేసుకుంటారు. ఏ విషయం అయినా సరే. ఓకే. కొంతమంది దాదాపు ఈ బాధా శరీరం ద్వారానే బ్రతుకుతూ ఉంటారు. మరికొందరు కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అంటే బాగా దగ్గరి సంబంధాల్లో లేదా పూర్వం కోల్పోయిన దాంతో కూడుకున్న సందర్భాల్లో లేదా శరీరంగానో, మానసికంగానో బాధపడుతున్నప్పుడు మాత్రమే దీన్ని అనుభవిస్తారు. ఓకే. అంటే కొంతమంది దాంతోనే బేస్ చేసుకొని బ్రతుకుతారు. బికాజ్ ఏంటంటే వాళ్ళేం థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళ పాస్ట్ కోసమో, లేదా ప్రెజెంట్‌లో వాళ్ళు పడుతున్న దాని కోసమో, వాటెవర్ ఇట్ ఈస్ దానికోసమే అలా థింక్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే, అది వాళ్ళకి ఒక మెడిసిన్ లాగా కూడా. బికాజ్ ఆ మైండ్ అనేది అలా పనిచేస్తూ ఉండడం కూడా వాళ్ళకి అలా అలవాటయిపోతుంది కాబట్టి దే జస్ట్ లివ్ విత్ థట్. రైట్. కొంతమంది ఏంటి అప్పుడప్పుడు ఎప్పుడో చాలా, చాలా హర్ట్ అయితేనే గాని వాళ్ళు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయరనమాట. హ్మ్. ఓకే. ఏ సంఘటనైనా దీన్ని ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా మీ పూర్వపు బాధ మాదిరిగా ఉన్నదానితో ప్రతిధ్వనిస్తే ఇది మరీ ఊపందుకుంటుంది. అంటే ప్రీవియస్‌గా ఏదన్నా ఒక దాంతోని ఆహ్, ఒక బాధ అన్న, పెయిన్ అన్న దాంతోని ఇప్పుడు జరిగే థింగ్స్ కూడా దానికి తోడైంది అనేసంటే ఇంక ఫుల్‌గా ఆ ఇద్దరు ఇంకా మంచి ఫ్రెండ్స్ అయిపోయి అప్పుడే కలిసిన ఫ్రెండ్స్‌గా అవుతారు కదా! పార్టీ చేసుకుంటారనమాట బాగా. ఓకే. నాకెందుకో అలాగే అనిపిస్తుంది ఇదంతా చదువుతుంటే. సమ్‌హౌ ఐయామ్ ఫీలింగ్ చాలా ఫన్నీగా ఉందిది. ఓకే. యాహ్! రియల్లీ ఐయామ్ ఇమాజినింగ్ థట్ దే బోత్ ఆర్ డాన్సింగ్ అని కూడా. అది నిద్రావస్థ నుండి లేవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక చిన్న ఆలోచన కానీ, మీకు సన్నిహితులైన వారు అమాయకంగా మీపై చేసిన వ్యాఖ్యానం అయినా దీన్ని, దీన్ని చలనంలోకి తీసుకొస్తుంది. చూడండి చిన్న పిల్లల్ని పడుకోబెట్టి ఏదైనా పని చేసుకోవడానికి ఎళ్తాం కదా! అక్కడ చిన్నదేదిదైనా సరే వెంటనే టింగుమని లేచిపోతారు అనడానికి ఒక ఇదుంటది కదా! ఆ విధంగా అనిపిస్తుంది. సో, ఏది చిన్నది కలిగినా సరే వెంటనే నేనున్నాను, నేను లేచిపోయాను అన్న విధంగా చెప్తూ ఉంటదనమాట ఇది. కొన్ని బాధా శరీరాలు నిందార్హమైనవే అయినా హాని కలిగించవు. అంటే కొన్నుంటాయట ఆహ్, అలా పడుకొని ఉండి ఇచ్చేసినా సరే మనకెటువంటి దానివల్ల ఎటువంటి హార్మ్ చేసే కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎప్పుడు ఉండవన్నమాట. ఉదాహరణకు ఎంతకు ఏడుపు ఆపని పిల్లవాడు. మిగిలినవి విషపూరితమైన, అతి దుష్టమైన అసలైన భూతాలు. అంటే ఇప్పుడు పిల్లలు ఏడ్చారనుకోండి, వాళ్ళకి జస్ట్ ఆ మొమెంట్‌లో అది కావాలి అంతే. అది ఎందుకు ఏడుస్తున్నారు అన్నది కూడా కొన్నిసార్లు వాళ్ళకి కూడా తెలుసో లేదో మనకు తెలీదు. అంటే చాలా క్యూట్‌గా ఉండే కైండ్ ఆఫ్ బాధా శరీరం అన్నమాట. ఆహ్, దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ ఇట్ అట్ ఆల్. కానీ అవెందుకు ఏడుస్తున్నాయి, దేనికి ఏడుస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి ఐడియా లేని కైండ్ ఆఫ్ ఇది. భలే నవ్వొస్తుంది ఈ టాపిక్. యెస్. ఆహ్, అలానే మిగిలినవి మాత్రం చాలా అంటే హైపర్ యాక్టివ్‌గా ఉంటాయన్నమాట ఇవి. కొన్ని శారీరకంగా ఉగ్రమైనది. మిగిలినవి చాలా వరకు ఉద్వేగాలుగా ఉగ్రమైనవి. కొన్ని మీ చుట్టూ ఉన్నవారి మీద, మీకు సన్నిహితులైన వారి మీద దాడి చేస్తాయి. అంటే మనం ఎప్పుడు వాళ్ళ వల్లే, వాళ్ళ వల్లే, వాళ్ళ వల్లే అని చెప్పి అలా ఆ కైండ్ ఆఫ్ ధోరణిలో ఎక్కువగా వెళ్తూ ఉంటామనమాట. మరికొన్ని మీపైనే అంటే వాటికి ఆశ్రయం ఇస్తున్న దానిపై దానిపైకో దాడి చేస్తాయి. అంటే మనల్ని మనమే హర్ట్ చేసుకుంటూ ఉంటామనమాట. అంటే సెల్ఫ్ గిల్ట్ అంటారు గదా! దాన్ని. అప్పుడు మీ జీవితం పట్ల మీకున్న ఆలోచనలు, భావాలు ఎంతో ప్రతికూలంగా నాశనం చేసేవిగా మారతాయి.
ఎప్పుడైతే మనం ఈ ఈ 3 స్టేజ్‌లు అన్న దీంట్లోనే ఒకటి మనల్ని మనం సెల్ఫ్ గిల్ట్ అన్న దీంట్లో ఇచ్చేసుకోవడం. ఇంకొకళ్ళని ఆల్వేస్ వాళ్ళ వల్ల అని చెప్పి మనం అలా అనుకోవడం. సో, అలా ఆ విధంగా ఉన్నప్పుడేంటంటే ఆహ్, తెలియకుండా మనం చాలా నెగెటివ్ నెగటివిటీ అన్నదాన్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకునే విధంగా తయారవుతామనమాట. రోగాలు, ప్రమాదాలు ఇలాగే సృష్టించబడతాయి. ఓకే. అంటే మనకి ఆ టైంలో క్రియేట్ అయ్యే థాట్స్ బికాజ్ మన థాట్స్‌తోనే కదా మన రియాలిటీ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో, ఆ టైంలో మనం ఎటువంటి థాట్స్‌ని క్యారీ చేస్తున్నాం, ఎంత స్ట్రాంగ్‌గా ఆ పర్టిక్యులర్ ఎమోషన్ అనే దాన్ని క్యారీ చేస్తున్నాం అన్న దాన్ని అక్కడ బేస్ చేసుకొని ఉంటామనమాట. సో, అది తెలియకుండానే అది క్రియేట్ అవుతూ ఉంటది. మనం ఆ విధంగానే వాటిని చూస్తూ ఉంటాం. ఇంకా బాధపడుతూ ఉంటాం. అలానే మన శరీరంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడానికి కూడా కారణం ఇదే అన్నమాట. సో, అందుకనే ఈ బాధా శరీరం అనేది ఏదైతే ఉందో దాని నుండి మనం బయటికి రావాలి. సో, దీంట్లో కూడా 2 ఉన్నాయి. సాఫ్ట్‌గా ఉండే బాధా శరీరం ఉంది. అలానే ఇలా హైపర్ యాక్టివ్‌గా ఉండే బాధా శరీరం ఒకటుంది. సో, ఈ హైపర్ యాక్టివ్ బాధా శరీరం అనేది మనకొద్దు. సో, దాని నుండి మనం బయటికి రావాలనమాట. కొన్ని వాటి ఆశ్రయదాతలను ఆత్మహత్యలకు దారి తీసేలా చేస్తాయి. అంటే ఆ పెయిన్ అనేది తట్టుకోలేరనమాట వాళ్ళు. సో, దే టేక్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇంకా నాకు దేర్ ఇస్ నో హోప్ అన్న విధంగా ఫీల్ అయ్యి దే ట్రై టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే సూసైడ్ అని అలాంటివి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండి, హఠాత్తుగా అతనిలోని ఈ అన్యమైన, ఘోరమైన జీవిని మొదటిసారిగా ఎదుర్కొన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఆ పర్సన్ కోసం మనకు చాలా తెలుసు అని అనుకుంటాం. కానీ బట్ ఆ పర్సన్‌ని మనం చాలా డిఫరెంట్ జోన్‌లో మనం చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యకరంగా అలా అనిపించొచ్చట. ఎంతైనా మీరు దీన్ని ఇంకొకరిలో కన్నా మీలోనే గమనించండి. అంటే అవతల వాళ్ళలో కన్నా మనలోని మనం గమనించుకోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడూ అనుకుంటాం కదా! అవతల వాళ్ళలో మనం ఏమైనా అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్ చూసి లేదంటే మనం ఇరిటేట్ అవుతున్నాం, చేస్తున్నాము అనేసి అనుకుంటే అది మనకే ఒక మిర్రర్ లాగా మనమే ముందు చెక్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. సో, ఆ పాయింట్ ఇక్కడ వర్తిస్తుందని అనుకుంటున్నాను. ఆహ్, అది మేల్కొంటున్న దుఃఖకాయం కావచ్చు. ఇది అసహనం, కోపం, రోషం, మానసిక ఆందోళన, ఆహ్, వచలత్వం, మరొకరికి హాని తలపెట్టాలనే కోరిక లేదా సంబంధాల్లో ఏదో రకమైన ప్రేమను కోరుకోవడం వంటి రూపాలను తీసుకుంటుంది. అంటే ఇది ఎమోషనల్ వైస్‌గా ఈ బాధా శరీరం అనేది ఏంటి ఎమోషన్స్ అనేదాన్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎటువంటి ఎమోషన్స్ నెగెటివ్ స్టఫ్ ఉన్న ఎమోషన్స్ అనేదాన్ని బాగా ఇంక్రీజ్ చేస్తుందనమాట. సో, దాంట్లోని ఇది కూడా ఆహ్, అంటే ఈ కోపం అవన్నీ ఇప్పుడు మన అరిషడ్ వర్గాలున్నాయి గదా! ఆ త్రోవలో కూడా మనల్ని తీసుకెళ్తుందనమాట. అది నిద్రావస్థ నుంచి లేస్తూనే దాన్ని పట్టుకోండి. అంటే మనకొక పెయినో లేదంటే పాస్ట్‌నేదో అలా గుర్తు చేస్తుంది అన్నప్పుడు వెంటనే మనం దాన్ని పట్టుకోవాలి. ఏ విధంగా పట్టుకుంటాం? ఆ థాట్‌ని గమనించడం అనే దాన్ని చేసినప్పుడు ప్రాపర్‌గా దాన్ని అలా అబ్జర్వ్ చేయడం అనేది చేసినప్పుడు ఏంటంటే, ఆ నెక్స్ట్ థాట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అది క్రియేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒకటి అది. అంటే లాస్ట్ స్టెప్ అది. మధ్యలో ఉన్నాయి గదా! మనకి. వాటిని గమనించడం అలాగా. ఎటువంటి థాట్స్‌ని క్రియేట్ చేస్తుంది? ఏ విధంగా మన ఆలోచన అనేది పరిగెడుతుంది అన్న దాన్ని గమనించడం అనేది ఫస్ట్ స్టెప్ కదా! దాని తర్వాత దాన్ని అలా అబ్జర్వ్ చేయడం అనేది ఒకటి డిజాల్వ్ అయిపోతుందన్నమాట. అన్ని ఇతర జీవుల్లాగే ఈ దుఃఖకాయం కూడా బ్రతకాలనుకుంటుంది. మీరు అచేతనంగా దానితో గుర్తుంచుకుంటేనే అది బ్రతకగలదు. అంటే అన్‌కాన్షియస్‌గా మనం వాటిని అలాగా గుర్తించుకుంటూ సహ్
ఆహ్, దానికలా ఏదో ఒక విధంగా ప్రాణం పోస్తూ ఉన్నప్పుడు అవేర్‌నెస్ అనేది లేకుండా దాన్నలాగా ఇచ్చేస్తూ ఉన్నప్పుడు అదలా పెరుగుతూ ఉంటుందనమాట. అప్పుడు అది లేచి మిమ్మల్ని వశపరుచుకొని, మీరుగా మారి మీ ద్వారా జీవిస్తుంది. ఓకే. సో, ఇక్కడ అవేర్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీ ద్వారానే ఆహారం రావాలి. సో, ఈ బాధ శరీరాన్ని పెంచాలా? వద్దా? దీనికి ఆహ్, అంటే పెంచి పోషించాలా? వద్దా? అనేది మన చేతుల్లోనే ఉందిది. సో, మనమే డిసైడ్ జేసుకోవాలి. దీనికి మనం ఆహారం పెట్టాలా? వద్దా? ఎక్కడ ఆపేయాలా? దాన్ని తీసి బయట పడేయాలా? అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి, మనమే డిసైడ్ చేయగలుగుతాం దానికోసం. ఓకే. అది దాని శక్తితో ధ్వనించే ఏ అనుభవాన్నైనా తన ఆహారంగా పుచ్చుకుంటుంది. అంటే బాధ అనేది ఎక్కడున్నా సరే ఎళ్లి అలా వింటాం అన్నమాట. అలా ఉంటాం. కొంతమందికి ఎవరిదైనా పెయిన్ రిలేటెడ్ స్టఫ్ షేర్ చేసుకోవడం అంటే చాలా చాలా నచ్చుతది. డు యూ నో థట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారని? దే ఆర్ నాట్ బ్యాడ్. ఆళ్ళకేంటంటే అది విన్నప్పుడు తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఒస్తది. నేను షేర్ చేసుకున్నానే వాళ్ళ ప్రేమని అని చెప్పి. వాళ్ళ బాధని నేను షేర్ చేసుకున్నాను. వాళ్ళకి సపోర్ట్ అవుతున్నాను అని చెప్పి తెలియకుండా దే ఫీల్ సచ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. సో, అది కూడా దానికి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్. ఓకే. మరింత బాధను ఏ రకంగానైనా సృష్టించుకుంటుంది. ఏ రకంగానైనా. ఎందుకు అనేసంటే మైండ్‌లో ఇంకా అది దానికి కావాల్సిన ఫుడ్ దానికి క్రియేట్ చేసుకోవాలి కదా! ఇప్పుడు మనకి ఏ ఫుడ్ కావాలి? ఏం తినాలనుకుంటున్నామో అది మనం చేసుకొని తింటాం కదా! అకార్డింగ్ టు అవర్ టేస్ట్ బడ్స్. సో, అలానే అది కూడా దానికి నచ్చిన విధంగా ఆహారాన్ని సృష్టించుకుంటుందనమాట. కోపం, ఆవేశం, ద్వేషం, విచారం, ఉద్వేగ ప్రదర్శన, ఉగ్రం, రోగం, ధ్వంసం మొదలైనవి ఇవన్నిటిని అట్రాక్ట్ చేస్తుందనమాట అది. కనుక ఈ దుఃఖకాయం మిమ్మల్ని అధిన ఆధీనం చేసుకున్నప్పుడు, దాన్ని స్వంత శక్తి స్థాయికి తగ్గట్టుగా మీ జీవితంలో పరిస్థితులను సృష్టించి, దాని ద్వారా తనని తాను పోషించుకుంటుంది. ఎందుకు అనేసంటే, ఎప్పుడైతే ఆ బాధా శరీరం మనమైపోయామో, ఆ విధంగా మనం అంటే ఆ బాధా శరీరం మనలోని మనగా జీవిస్తూ ఉందో, బయట చూసే థింగ్స్ అన్నీ కూడా ఆ బాధా శరీరమే చూపిస్తుంది మనకి. అది చూపిస్తూ ఉన్నప్పుడేంటంటే ఆహ్, ఓకే. అది ఆ విధంగా చూపిస్తూ ఉన్నప్పుడేంటంటే తెలియకుండా మనం వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. వాటినే మనం సృష్టించుకుంటూ ఉంటాం. యాక్షన్స్ కూడా దాని పరంగానే చేస్తూ ఉంటాం. రైట్? సో, ఆబ్వియస్‌లీ దానికి కావాల్సిన ఫుడ్ అనేది మనం మంచిగా ఒక హెల్తీ బేబీలా పెంచుతూ ఉన్నాం అన్నమాట. బాధ మాత్రమే బాధను పోషించగలదు. బాధ ఆనందాన్ని భుజించలేదు. హ్యాపీనెస్ అనేదాన్ని బాధ తీసుకోలేదట. దానికది అజీర్తిగా ఉంటుంది. డైజెస్ట్ చేసుకోలేదట అదసలు. ఓకే. చాలా ఫన్నీగా ఉంది కదా! బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి దుఃఖదాయం మిమ్మల్ని వశపరుచుకున్నాక మీకు మరింత బాధ కావాలనిపిస్తుంది. దానికి మీరు బలైపో బలైపోనూవచ్చు లేదా దుష్క దుశ్చర్యలు చేసేవారుగా మారొచ్చు. ఓకే. దీన్ని మీరు ఎక్కువగా బాధవద్దు మొర్రో అని ఆరో బాధవద్దు మొర్రో అని ఆరోపిస్తుంటారు. కానీ దగ్గరగా చూస్తే మీ ఆలోచనలు, ప్రవర్తన ఈ బాధను మీ పట్ల, ఇతరుల పట్ల కొనసాగించే విధంగా ఉన్నట్లు మీరు తెలుసుకుంటారు. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ బాధలన్నీ పక్క ఏవో చేయడం వల్ల నాకిది ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే వాళ్ళ థాట్స్ వల్ల నాకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు నా మీద ఏడుస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. నాకు ఎవరో ఏదో చేశారు అన్న విధంగా ఎఫెక్ట్ అవుతుంది. అలానే అనుకుంటాం మనం. ఇంకొక విధంగా ఏమి అనుకోం. రైట్? సో, ఆహ్, ఇక్కడ ఇక్కడ చేసిన దీంట్లో ఏంటంటే ఓకే. ఇక్కడ ఇక్కడ ఆ విధంగా కాకుండా ఇంకొక విధంగా మనం ఒక నిమిషం.
సారీ. సో, ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలనేవి మనం దగ్గరగా ఎక్కువగా చూస్తూ ఉంటామో, అదలా పెరుగుతూ ఉంటుందనమాట. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఇంక మనల్ని మనం గమనించుకుంటే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఓకే. ఇదంతా మనలోనే ఉంది కదా అని. లేదు అనేసంటే అవన్నీ మనం బయట చూస్తూ ఉంటాం. ఓకే. సో, అందుకనే ఎప్పుడు అంటారేంటంటే, స్పిరిచ్యువల్ పాత్ అనేది ఇట్ ఈస్ అబౌట్ యూ. నోయింగ్ అబౌట్ యూ. ఆహ్, ఇవాల్వింగ్ అబౌట్ యువర్ అంటే ఎక్కడైతే ఉన్నామో, అక్కడి నుంచి ఇవాల్వ్ అవ్వాలి అన్నది అక్కడ మెయిన్ ఆహ్, ఇది క్రైటీరియా అన్నమాట. సో, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనలో ఉన్న లోపాలేవైతే ఉన్నాయో వాటన్నిటిని అంగీకరిస్తూ వాటి నుండి బయటకి రావాలి. అయ్యో! నేనిలా ఉన్నానే, నాలో ఇలా ఉంది, నేనిలా థింక్ చేస్తున్నానే అని చెప్పి గిల్ట్ క్యారీ చేయడం కాదు. నేను కరెక్ట్ పర్సన్‌గా లేనే అని గిల్ట్ క్యారీ చేయడం కాదు. యాక్సెప్ట్ చేద్దాం ముందు. యాక్సెప్ట్ చేసి దాని తర్వాత దాని నుండి మెల్లగా బయటికి రావడానికి ప్రయత్నిద్దాం. వాస్తవానికి అహం యొక్క నల్లటి ఛాయ అయిన ఈ దుఃఖకాయానికి మీ చైతన్యపు ప్రకాశం అంటే భయం. ఓకే. అంటే మనం కాన్షియస్‌గా, అవేర్‌గా ఉండడం, ఆ ఎనర్జీ తీసుకొని వాటి నుండి బయటికి రావడం అంటే భయమట. దానికి దొరికిపోవడం అంటే భయం. అచేతనంగా దానితో పోల్చుకోవటమే పోల్చుకోవటమే కాకుండా, మీలో బ్రతుకుతున్న బాధను ఎదుర్కోవడానికి మీరు పడే చైతన్య రాహిత్యపు భయమే బ్రతుకు బ్రతుకుకి ఆధారం. అంటే నాకెటువంటి హోప్ లేదు అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోని మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం గదా! ఎప్పుడైతే అది దాని నుండి మనం బయటికి రావాలి ముందు. వి నీడ్ టు డిసైడ్ ఫస్ట్. ఈ ఈ థింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, నేను ఇవన్నిటి నుంచి బియాండ్ ఉన్నాను. నేను ఇవన్నిటికన్నా బియాండ్‌గా నేర్చుకోగలుగుతాను. నాకిదొక్కటే గాదు. ఓకే. ఇక్కడికొచ్చాను. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చేస్తూ ఉన్నాను. అయిపోయిందింక. ఐయామ్ డన్ విత్ థిస్. దీని నుంచి నేనేం నేర్చుకోవాలో నేర్చుకొని నేను ముందుకు వెళ్ళిపోతానింక. సేమ్ క్లాస్‌లోనే మనం అలా చదువుతూ కూర్చోలేం గదా! ఎన్ని సార్లు చదువుతాం సేమ్ క్లాసు. కొన్ని సార్లు మనకు బట్టి కూడా వచ్చేస్తాయి అవి. ఆహ్, అలా అంటారు గదా! ఏంటంటే మనం రిపీటెడ్‌గా ఈ బాధలనైనా సరే రిపీటెడ్‌గా షేర్ చేస్తూ ఉన్నప్పుడు వాటిలోని మనం ఒక్క పాయింట్ కూడా మర్చిపోం. ఆ రోజు ఈ కలర్ డ్రెస్ ఏసుకున్నాన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఏదైనా సరే గుర్తుపెట్టుకుంటాం మనం. అంతలా గుర్తుపెట్టుకోగలుగుతాం అన్నమాట. సో, అవన్నీ గాకుండా యూ నీడ్ టు యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ అండ్ అయిపోయిందింక. దాని ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. సో, దీని నుంచి బయటికి రావాలి. అంటే ప్రాబ్లమ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేసాం. సొల్యూషన్ అనే దాని వైపు మనం స్టెప్స్ అనేవి టువర్డ్స్ టు థట్ వెయ్యాలి మనం. ఆ స్టెప్ అనేది తీసుకోవాలి. ఆ స్టెప్ వేసినప్పుడు కొన్ని సార్లు మనల్ని బ్యాక్‌కి లాగుతదది. ఎందుకు అనేసంటే యూ ఆర్ దట్ కాబట్టి. ఆ దట్ నుండి మనం బయటకొచ్చి ఇంకొక విధంగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ విల్ పవర్ టు టేక్ దోస్ స్టెప్స్. లాగుతూ ఉంటది. మళ్ళీ మనం వెళ్ళాలక్కడికి. లాగుతూ ఉంటది. వెళ్ళాలి. మనం ఎంత స్ట్రాంగ్‌గా దాని మీద డిసైడ్ చేసుకుంటామో, యెస్, ఐ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ థిస్ సిట్యుయేషన్. నేను హెల్తీగా ఉండాలి. నా సిట్యుయేషన్స్ అన్నీ నా సరౌండింగ్స్ అంతా కూడా హ్యాపీ అట్మాస్ఫియర్‌ని నేను క్రియేట్ చేసుకోవాలి. అనే విధంగా మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా దాని మీద ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటామో, అదున్న దానికన్నా డబుల్ స్ట్రాంగ్‌గా మనం ఎప్పుడైతే దాన్ని డిసైడ్ చేసుకొని ఉంటామో, ఆటోమేటిక్‌గా ఇట్ విల్ జస్ట్ గో దేర్ అంతే. యూ బీ దేర్ అంతే. అన్ని క్షణాల్లో కూడా మారిపోయే సిట్యుయేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. మనం అంత స్ట్రాంగ్‌గా డిసైడ్ చేసుకుంటే. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. ఓకే. యాహ్! లెట్స్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్ క్విక్‌లీ. ఆహ్, యెస్. కానీ దాన్ని మీరు ఎదుర్కోకపోతే, మీ చైతన్యపు కాంతిని దానిపై ప్రసరించకపోతే, మళ్ళీ మీరు దాన్ని బలవంతంగా జీవించాల్సి ఉంటుంది. అంటే ఈ జన్మలో గాని దాని నుంచి బయటికి రాలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ ఆ క్వాలిటీస్ అన్న దీనితోనే మళ్ళీ రావచ్చేమో. టు ఎక్స్‌పీరియన్స్ ఇట్, టు కమ్ ఔట్ ఆఫ్ దోస్ సిట్యుయేషన్స్. అంటే నేను భయపెట్టట్లేదిది.
జస్ట్ దట్ ఈస్ అ కేస్ కదా! యాహ్! ఈ దుఃఖకాయం చూడ్డానికి భరించలేనట్లు భయంకరమైన దుష్ట జీవిలా కనిపించవచ్చు. కానీ నేను దృఢంగా చెప్తున్నాను. మీ వర్తమానపు శక్తి ముందు అది ఏమాత్రం నిలవలేని శరీర రహిత భూతము. ఎప్పుడైతే మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా మంచిగా పాటించగలుగుతామో, ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెట్టగలుగుతామో, అప్పుడు ఈ శరీరం అంటే మన పాస్ట్ అన్న దీంట్లో ఉండట్లేదు కదా! సో, ఫ్యూచర్ అన్న భయం అనే దాన్ని కూడా పెట్టుకోకుండా, ఈ వర్తమానం అన్న దాంట్లో ఉంటున్నప్పుడు డెఫినెట్‌గా మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం. అచీవ్ చేయగలుగుతాం అంటే ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందు మెడిటేషను, ఆ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం, నాలెడ్జ్ తీసుకోవడం, నాలెడ్జ్ తీసుకొని ఇంప్లిమెంటేషన్‌లో అని పెట్టుకుంటూ, ఇక్కడ చెప్పే టెక్నిక్స్ అనే దాన్ని కూడా మన డే టు డే లైఫ్‌లో ఇన్కార్పొరేట్ చేస్తూ, మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మెల్లగా మనం వీటి నుండి బయటకొస్తాం. అట్ ది సేమ్ టైమ్ డిటర్మినేషన్ చాలా చాలా అవసరం. బాధ గొప్ప భ్రమ అని కొన్ని ఆధ్యాత్మిక బోధనలు చెప్తున్నాయి. ఇది సత్యం. ప్రశ్న ఏమిటంటే, మీ విషయంలో ఇది నిజమేనా? కేవలం ఒక నమ్మకం దాన్ని సత్యంగా మార్చలేదు. జీవితాంతం బాధను అనుభవిస్తూ, ఇది ఉత్త భ్రమేనని చెప్పుకుంటూ ఉంటారు. అది మిమ్మల్ని బాధ నుంచి విముక్తుల్ని చేస్తుందా? ఇక్కడ మనకు సంబంధించిన విషయం ఏమిటంటే, మీరు ఈ సత్యాన్ని ఎలా గ్రహిస్తారు అంటే, యథార్థమైన స్వీయ భావంగా ఎలా చూసుకుంటారు అంటే, ఈ దుఃఖకాయం మిమ్మల్ని అసలు తాను ఏమిటో సూటిగా గమనించనివ్వదు, చూడనివ్వదన్నమాట. అంటే ఇక్కడ మనకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి గదా! ఇది నిజమేనా? ఈ విషయంలో డెఫినిట్‌గా అంటే ఇదంతా కూడా ఒక భ్రమేనా అన్నది ఒకటి. ఆహ్, మనం ఇలా చేస్తే నిజంగా మారిపోతామా అన్న క్వెషన్స్. అవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మనకు అటువంటి క్వెషన్స్ ఉన్నాయో, ఇది బయటకొచ్చే పాత్ ఏదైతే ఉందో దాన్ని చూడనివ్వదనమాట. ఎందుకంటే ఇదంతా ఏం కాదు అన్న విధంగా మనల్ని మనం ఇంకా బ్యాక్‌కి లాగుతూ ఉన్నట్టు చేస్తూ ఉంటుందనమాట. అంటే ఈ దుఃఖకాయం మిమ్మల్ని అసలు తాను ఏమిటో సూటిగా గమనించనివ్వదు, చూడనివ్వదన్నమాట. దాన్ని గమనించిన క్షణంలో మీ లోపల దాని శక్తిని భావించి, దానిపై మీ ధ్యాసంతా పెట్టినప్పుడు ఇంక గుర్తింపు తెగిపోతుంది. అంటే ఎప్పుడైతే దాన్ని గమనించడం అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే చేస్తామో దాన్నలా గమనించడం అనేది చేస్తూ ఉన్నప్పుడేంటంటే, దానికి ఆహ్, అది డిజాల్వ్ అయిపోతూ ఉంటుందనమాట. ఆ శక్తి అంతటిని మనం మెల్లిగా వానిష్ చేస్తూ ఉన్నామనమాట. ఉన్న చైతన్యం పరిమాణంలోకి వస్తుంది. నేను దాన్ని ప్రత్యక్షత అంటాను. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్ అంటారు. ఇప్పుడు మీరు ఆ దుఃఖ కాయానికి సాక్షులు గమనించేవారు. అంటే అదొకటుంది అని మీరు రికగ్నైజ్ చేశారనమాట. ఆహ్, ఆ బాడీ అనేది ఒకటుంది. అంటే అది ఇంక మీలా నటించి మిమ్మల్ని ఉపయోగించుకోలేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ముందు ఆ దుఃఖ ఆహ్, బాధ శరీరం ఏదైతే ఉందో అది నేను ఒకటి కాదు అన్న విషయాన్ని మీరు రికగ్నైజ్ చేసుకున్నారనమాట. ఆ రికగ్నైజ్ చేయడం వల్ల మీ 2 డిఫరెన్షియేషన్ అనే దాంట్లో ఉన్నాయి. సో, అప్పుడు మనం తెలుసుకుందేంటి? అది మనల్ని ఎఫెక్ట్ చేయలేదు. చేయకుండా ఉండగలుగుతదనమాట. ఎప్పుడైతే మనం ఆ చిన్న బ్యారియర్ అనే దాన్ని తెలుసుకుంటామో. మీ ద్వారా బ్రతకలేదు. అంటే ఇప్పటి వరకు అదేం చేసింది? మనమే అని చెప్పి బతుకుతూ ఉంది కదా! సో, మనలా బ్రతకలేదనమాట. ఇప్పుడు మాధురి అంటే ఇప్పటి వరకు ఏంటి దుఃఖకాయం అంటే మాధురి, మాధురి అంటే దుఃఖకాయం అని నేను అనుకున్నాను. దిస్ ఇస్ మీ అన్న విధంగా. బట్ ఎప్పుడైతే నాకు దీని మీద ఒక క్లారిటీ వచ్చిందో, ఈ బాధ శరీరం అనే దాన్ని నేను పక్కకు పెట్టాను. వాట్ ఈస్ మీ అనే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. రైట్? సో, ఎప్పుడైతే ఆ విధంగా ట్రై చేస్తూ ఉన్నానో ఈ దుఃఖకాయం అనేది మెల్లమెల్లగా పక్కకు వెళ్ళిపోతూ ఉందన్నమాట. మీరు మీలోని అత్యున్నత శక్తిని కనుగొన్నాను. మీరు వర్తమాన క్షణం యొక్క శక్తిలోకి ప్రవేశించారు. సో, ఈరోజు టాపిక్ ఇది. థాంక్ యూ సో మచ్.
సో లెట్స్ ట్రై టు ఐడెంటిఫై ఆర్ ఈ ఈ దుఃఖ గాయం అనేది ఏముందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాని నుండి మనం బయటికి రావడానికి అనేది ప్రయత్నిద్దాం. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ ఎవ్రీవన్.